ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను స్టార్ హెల్త్ క్లబ్ మెంబర్ని. నా పేరు ప్రవీణ్. సో ఇక్కడ సార్ నేమ్ వచ్చేసి వేణుగోపాల్ సార్ అని ఇక్కడ బోధనలో ఉంటారు. సో మా ఫ్రెండ్ సచిన్ అని చెప్పి రుద్రూరు, అతని వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఇద్దరు. సో ఆ టైంలో కాంటాక్ట్ అయ్యి సార్కి చెప్పాము. సో ఆ కన్విన్స్ టైంలో కూడా కొంచెం డిలే అయింది సార్కి సమ్ రీజన్స్ వల్ల. సో సార్ ఇది పాలసీ చేసే టైంలో సార్ కన్విన్స్ చేశాం కదా మీకు, ఎంత టైం తీసుకోరు? చాలా టైం తీసుకున్నాను. నేను ఆలోచించాను. నేను అసలు ఆ టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉండేనా? అసలు ఇంట్రెస్టే లేకున్నాను నిజానికి అయితే, వాస్తవానికి. ఇక చాలాసార్లు మీరు కూడా కన్విన్స్ చేయడం వల్ల నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. వేరే వాళ్ళకి కనుక్కున్నాం, మా ఫ్రెండ్స్ కూడా కనుక్కుంటే లాస్ట్కి మేము అప్రోచ్ అయినాం. లాస్ట్ సెప్టెంబర్లో చేసాం పాలసీ 2024లో. సో తర్వాత రీసెంట్గా లాస్ట్ ఈ ఫిబ్రవరిలో సార్ వచ్చేసి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ కొంచెం దమ్ములాగా వచ్చేసిందండి. నాకు ఇమీడియట్గా కాల్ చేసి మనం ఇలా నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ పెట్టాను. సో సార్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిషన్ అయ్యారు. సో అక్కడ సార్కి వచ్చేసి నిమోనియా వల్ల అడ్మిషన్ అయిపోయారు. సార్ మీకు అసలు ప్రాబ్లం ఏమైంది ఆ టైంలో? అక్కడ హాస్పిటల్లో ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి. నేను ఇట్లా కుంభమేళ వెళ్ళేసి వచ్చిన. సడన్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా దమ్ము, ఛాతిలో నొప్పి, ఇవన్నీ కండరాలన్నీ పట్టేసినాయి. మాట్లాడడానికి కూడా రాలేదు అసలు. ఆ సిచ్యువేషన్ అట్లుండే. ఇక తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మొత్తం ఇదంతా న్యూమోనియా జామ్ అయింది, స్ఫుటం అంతా జామ్ అయింది, ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత తనకు అప్రోచ్ అయితే ఇట్లా ఎమర్జెన్సీ ఇక్కడ హాస్పిటల్ వెళ్ళండి, ఇన్సూరెన్స్ ఉంటుంది అక్కడ వెళ్ళండి అంటే ఎమర్జెన్సీగా నేను అంబులెన్స్లో వెళ్ళిపోయాను. నిజామాబాద్ వెళ్ళిపోయినా, అక్కడ అడ్మిట్ అయినా. అవన్నీ మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మా అన్నీ అప్రూవల్ ఎంతసేపు? అప్రూవల్లో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేసింది మాకు అప్రూవల్. దాని తర్వాత అంతా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగింది. మేము ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు పెట్టలేదు. ఇప్పటికి అప్డేట్ ఇప్పటివరకు అయితే అంతా ఫ్రీనే అయింది మాకైతే అంతా. సార్ ఎన్ని డేస్ ఉన్నాను మొత్తం హాస్పిటల్లో? నేను 8 డేస్ ఉన్నాను అక్కడ హాస్పిటల్ అడ్మిషన్ ఉన్నాను. ఐసీయూలోనే 6 డేస్ ఉన్నాను. మిగతా 2-3 డేస్ బయట రూమ్లో షిఫ్ట్ చేసిన. అంతా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నాను. ఓకే. సో ఇలాగా సార్కి వచ్చేసి ఇంతలా చాలా హెల్త్ ఇష్యూ ఇబ్బంది అయిపోయింది. సో ఇలాగ మన దానివల్ల దాదాపు 1,70,000 క్లెయిమ్ అనేది టోటల్గా వచ్చింది. మీరు ఆల్రెడీ సార్ మాటల్లో విన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్ యొక్క ప్రొఫెషన్ అనేది సార్ మాటలో విన్నాను. సార్ మీ ప్రొఫెషన్ ఏంటి? నేను ఆర్ఎంపీ డాక్టర్ని. నేను కూడా నేను గత 4 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ చేస్తున్నాను ఇక్కడ లోకల్ విలేజ్లో, వెత్తండ గ్రామంలో. సో ఇలాగా సార్ ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనేది మనము ఆర్ఎంపీ అయినా డాక్టర్ అయినా సరే చాలామంది కూడా ఏది కూడా అన్ఎక్స్పెక్టెడ్ చెప్పి రాదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సార్ విషయంలో చూస్తున్నాము, సార్ ఇప్పుడు ఆర్ఎంపీ అయినా అన్నీ తెలిసినా సరే ఇది ఎందుకు తీసుకోవడం అంటే ఒక రీజన్ చెప్పండి సార్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా, అంటే ఎలా ప్లేస్ అవుతామంటే మనం ఒకటేసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో లక్షలు పోసి అయితే మాత్రం మన వల్ల ఎవరి వల్ల కాదు. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇది మాత్రం 100% రియల్. ఇక ఎప్పుడో వచ్చేదానికి ఇప్పటి నుంచో కట్టడం ఎందుకని ఆలోచించే బదులు అది నెలకు ఎంతో కొంత కట్టుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మనకు హెల్ప్ అవుతుంది. సడన్లీగా లక్షలు అనేటివి మన జేబులో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. అంతే. సో ఇలా అంటే మనం ఇయర్లీ 1 సంవత్సరానికి ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలున్నా సరే అందరికీ కలిపి కవరేజ్ మనం ఇస్తాము. 1 ఇయర్కి ఒకసారి చాలా ఖర్చులు పెడతాం. ఇదో ఖర్చులాగా మన పైన పెట్టుబడిలాగా మనకు ఒక ఆర్థికంగా భరోసాలాగా ఉంటుందని చెప్పి సార్ మాటల్లో చెప్తున్నారు. సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ప్రొఫెషన్ ఏదైనా సరే ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ అని సార్ విషయాల నుంచి మనం గమనించుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు ఏం చెప్తారు? ప్లస్ అలాగే డాక్టర్స్ అయినా సరే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వేరే ఆర్ఎంపీలు కూడా ఉంటారు కదా, ఈ వాళ్ళకు చూసే వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరు అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దీనివల్ల బెనిఫిటే ఉంటుంది తప్పిస్తే మైనస్ ఎలాంటిది మాత్రం ఉండదు జీవితంలో. అంతే, ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. దీనివల్ల ఎటువంటి మనకు మైనస్ అయితే ఉండదు. అంతే, అదొకటి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, థ్యాంక్ యూ.